గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా స్వదేశీ టూరిజం, స్వదేశీ ప్రొడక్ట్స్, మనందరం కూడా హాలిడేస్, ఇవన్నీ కూడా హాలిడేస్ సమ్మర్ లో అందరం ఇతర దేశాలకు వెళ్తాం, లేకపోతే కూల్ ప్లేసెస్ కి వెళ్తాం, చేస్తా ఉంటాం. సో విదేశీ ప్రయాణాలను తగ్గించుకుని అవసరమైతే పూర్తిగా ఆపేసి మన దేశీయ టూరిజం ఏదైతే ఉందో అక్కడికి మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు ఏదంటే వాటిని పూర్తిగా తగ్గించుకోమని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోల్డ్ మీ అందరికి తెలిసిందే, ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే దాదాపు కొన్ని 100 టన్నులు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో దాని గనక మనం దాని మీద మోజు కానివ్వండి లేదా కొనాలనే ఆలోచనని మనం డిఫర్ చేస్తే తర్వాత కొందాంలే అని కనుక ఇప్పుడు కనుక ఆగితే మన విదేశీ మారక ద్రవ్యం మీద భారం తగ్గిద్ది. ఎందుకంటే 800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా, బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తాను. అదేవిధంగా ఇది సూర్యఘర్, కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్ గా, ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు. ఈ ఇంకా స్పీడప్ చేయమని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని, దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలో మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్ తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిబిజీ ప్లాంట్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్, అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఇవన్నీ ఏదైతే పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత, దీనంతా కూడా పబ్లిక్ లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను.